ఈరోజు నేనైతే రాగులతో దోశ వేస్తున్నా. ఇట్లాంటి హెల్తీ ఫుడ్ అంటే మా డాడీకి చాలా ఇష్టము. మంచిగా హెల్తీ ఫుడ్ తింటాడు. రోజుకు 2 సార్లు వాకింగ్ చేస్తాడు. చెప్పాలంటే నాకన్నా యాక్టివ్ ఉంటాడు. దోశ నచ్చిందో లేదో అడిగేస్తా. డాడీ రాగి దోశ ఎట్లుంది? సూపర్. ఇక ఇట్లాంటి హెల్దీ దోశను మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన కొలతలతో చేసేయండి. మంచిగా వచ్చినాయి రాగి దోశలు అయితే. 2 కప్పుల రాగులు తీసుకోవాలి, సగం కప్పు బియ్యము, సగం కప్పు మినపప్పు తీసుకొని మంచి కడుక్కొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక 4-5 గంటలు. ఇట్లా మంచిగా నానిపోయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక గిన్నెలో పిండి వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకుంటే పొద్దున వరకు పిండి మంచిగా పొంగిపోతుంది. అప్పుడు మంచిగా దోశలు వేసుకోవచ్చు. క్రిస్పీగా వచ్చినాయి దోశలు అయితే, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అయితే మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలా బియ్యం వాడింది చాలా తక్కువ, కొన్నే బియ్యం వేసిన కదా, మొత్తం రాగులే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే ఊతప్ప కూడా వేసుకోవచ్చు. ఇదే పిండిలో సన్నగా ఉల్లిగడ్డ కోసేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ కూడా గీకేసుకొని వేసుకుంటే ఉత్తప్ప కూడా టేస్ట్